హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయి, జోనల్ స్థాయి పోస్టులు ఉండడం జరిగింది. జోనల్ స్థాయి ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, జిల్లా స్థాయి ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏజ్కి సంబంధించిన వివరాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవాళ్ళు మే 10వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్తో పాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేస్తారు. మే 13వ తేదీ నాటికి స్క్రూటినీ కంప్లీట్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మే 16 వరకు సమయం అయితే ఇస్తారు, గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. మే 17వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మే 19వ తేదీన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని ఒక టెనిటేటివ్ షెడ్యూల్ అనేది నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఒకవేళ ఈ యొక్క టెనిటేటివ్ షెడ్యూల్ ప్రకారమే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే మే 19వ తేదీ నాటికే మీరు ఉద్యోగంలో ఉంటారు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే వివరాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం నుంచి విడుదల కావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు 13 ఉన్నాయి. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. ఓటీ టెక్నీషియన్ పోస్టులు కూడా 4 ఉన్నాయి. వీటికి కూడా 19,500 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. 22,750 రూపాయల శాలరీ ఇస్తారు. డెంటల్ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఉంది. దీనికి కూడా 22,750 రూపాయల శాలరీ ఇస్తారు. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పోస్టులు 4, రికార్డు క్లర్క్ లేదా రికార్డు అసిస్టెంట్ ఒకటి, అలాగే కెటలాజర్ అనే పోస్టు ఒకటి, మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ పోస్టు ఒకటి, అలాగే ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. వీటన్నిటికీ కూడా 19,500 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. వార్డు బాయ్ ఉద్యోగాలు 4 ఉన్నాయి. దోబీ లేదా ప్యాకర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. ఈ 2 రకాల ఉద్యోగాలకి 15,600 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. కార్పెంటర్ జాబ్ ఒకటి ఉంది. బార్బర్ పోస్టులు 3 ఉన్నాయి. అలాగే టైలర్ ఒక పోస్ట్ ఉంది. ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు ఉన్నాయి. ప్లంబర్ 2 పోస్టులు ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 6 ఉన్నాయి. ఈ ప్లంబర్ వరకు ఉన్నటువంటి పోస్టులకి 19,500 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. అలాగే థియేటర్ అసిస్టెంట్కి 15,600 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ ఆపరేటర్ అనే పోస్టులు 2 ఉన్నాయి. 19,500 రూపాయల శాలరీ ఇస్తారు. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. 22,750 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఇస్తారు. మొత్తం 63 పోస్టులు ఉన్నాయి. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు అవుతారు. ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ అభ్యర్థులైనట్లయితే వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. డిజబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ల్యాబ్ అటెండెంట్ జాబ్కి ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టీషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు కూడా 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది రిఫ్రాక్షనిస్ట్ అండ్ ఆప్టీషియన్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్లో చేసి ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేసి ఉండాలి. ఓటీ టెక్నీషియన్ జాబ్కి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్
మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసి ఉండి టీజీపీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఎనస్థీసియా టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా లేదా డిగ్రీ ఎనస్థీసియా టెక్నీషియన్లో పూర్తి చేసి ఉండాలి. 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ తర్వాత డెంటల్ టెక్నీషియన్ కోర్సు పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. డెంటల్ టెక్నీషియన్గా స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. టీజీపీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. రికార్డు క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. రికార్డు కీపింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కెటలాగర్ అనే ఉద్యోగానికి ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అలాంగ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆడియో విజువల్ టెక్నీషియన్ జాబ్కి హై స్కూల్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి డిగ్రీలో, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ లైక్ ఆడియో విజువల్ టెక్నాలజీ, సౌండ్ ఇంజనీరింగ్ ఆర్ మ్యూజికల్ ప్రొడక్షన్ కోర్సెస్ అయితే పూర్తి చేసి ఉండాలి. వార్డు బాయ్కి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది తప్పనిసరిగా చదవడం రాయడం వచ్చి ఉండాలి. ధోబీ లేదా ప్యాకర్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి కూడా ఇంగ్లీష్ తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కార్పెంటర్ జాబ్కి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే బార్బర్ జాబ్కి ఎస్ఎస్సితో పాటు రిలివెంట్ ఫీల్డ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టైలర్ జాబ్ ఉంది, దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆ టైలర్ ట్రేడ్లో. ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ప్లంబర్కి కూడా ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ప్లంబింగ్ లేదా ఐటీఐ ప్లంబింగ్లో చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే 5 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదన్నట్లయితే నర్సింగ్ ఆర్డర్లీగా లేదా ఆపరేషన్ థియేటర్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్యాస్ ఆపరేటర్కి 10th ప్లస్ ఐటీఐ లేదా డిప్లొమా రిలివెంట్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా ఈసీజీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండి 2 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పారామెడికల్ బోర్డులో కూడా రిజిస్టర్డ్ అయి ఉండాలి. మరి ఈ ఉద్యోగాలకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలలో కొన్ని పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు చూడండి. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టు డిస్ట్రిక్ట్ క్యాడరు, రికార్డు క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టే. అలాగే వార్డు బాయ్ ఉద్యోగాలు ధోబీ లేదా ప్యాకర్, కార్పెంటర్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు. కాబట్టి ఈ ఉద్యోగాలకు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ చెప్పని పోస్టులన్నీ కూడా ఇక్కడ మనకి జోనల్ క్యాడర్ పోస్టులు. ఈ ఉద్యోగాలకు ఆ జోన్కి చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ అవుతారు. జిల్లా క్యాడర్ ఉద్యోగాలకు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు మాత్రమే లోకల్ అయితే కావడం జరుగుతుంది. మిగతా జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ అయితే అవడం జరుగుతుంది. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం పేరు మీద ఓసీబీసీ అభ్యర్థులు అయినట్లయితే ₹200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ₹100, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే అప్లికేషన్ ఫీజు లేకుండా పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి చిరునామా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం, BIET క్యాంపస్, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. అలాగే 501510 అనేటువంటి అడ్రస్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో స్వయంగా వెళ్ళి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ తాజా నోటిఫికేషన్. మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మే 10వ తేదీలోపు అప్లై చేయండి. నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం ఇంకా ఏమైనా ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి.